గత ఈరోజు రెండో రోజు ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతూ ఉంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా చాలామంది ఔత్సాహికులు వస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్ ఇంత ఘనంగా ఇక్కడ జరగడానికి ఎంతోమందికి నిర్దేశం చేయడానికి ఆప్తా వాళ్ళు ఎంతో కృషి చేశారు. మనకి గత కొన్ని రోజుల నుంచి ఈ ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్ జరగడానికి దాంతో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రశాంత్ కొల్లిపర గారు మనతో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇంత పెద్ద స్థాయిలో ఇది క్యాటలిస్ట్ ఇక్కడ మనకి ఇంత గ్రేట్గా జరుగుతుంది అనేది చాలా హ్యాపీగా ఉన్నాను. సార్ ఎందుకు వచ్చింది అసలు ఇలాంటి ఒక ఆలోచన, ఇలా ఒక గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో పెట్టాలి అని? ఇది యాక్చువల్గా యుఎస్ఏలో ఒక బిజినెస్ ఫోరం కండక్ట్ చేస్తున్న రోజున మేము అనుకున్నాం అనమాట గ్రూప్లో, అరే ఇది కేవలం మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మనం కాదు, అసలు మన ఇండియాలో అసలు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, చేస్తున్న వాళ్ళకి కానీ మనం ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేసి వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఏ విధంగా ఇప్పుడున్న దానికంటే బెటర్మెంట్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఒక క్వశ్చన్ మార్క్తో ఆ రోజున స్టార్ట్ అయిన డిస్కషన్ నథింగ్ బట్ క్యాటలిస్ట్. సార్ నిన్న చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి ఔత్సాహికులతో కానీ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఆప్తాను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇండియాలో కూడా పెట్టాలి అని వాళ్ళు అడుగుతున్నారు. దానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? తప్పకుండా. ఇప్పుడు మంత్లీ ప్రోగ్రామ్స్ యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో జరుగుతున్నాయి. యుఎస్లో అవనివ్వండి, ఇండియాలో అవనివ్వండి, లేకపోతే దుబాయ్లో అవనివ్వండి. ఆప్తా బిజినెస్ ఫోరం మీటింగ్స్ ఎవ్రీ మంత్లీ మీటింగ్స్ చేస్తున్నాం. అలా కాకుండా ఇలా ఒక కాన్ఫరెన్స్, ఒక కన్వెన్షన్ లాగా చేసుకోవాలనేది కూడా ప్లాన్ ఉంది. ఇప్పుడు ఈ ఒక్క ఇయర్తో చేసి వదిలేయడం కాకుండా మనం నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనేది ఆలోచించి దీన్ని అన్ని చోట్ల అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మనకి వరల్డ్ వైడ్ మన ఆప్తులందరికీ హెల్ప్ అవ్వాలి అంటే ఒకటే సిటీలో చేయాల్సిన అవసరం కూడా లేదు. రేపు పొద్దున ఇంకో సిటీలో చేయొచ్చు, ఇంకో కంట్రీలో చేయొచ్చు. అందరినీ మనం అక్కడికి రప్పించవచ్చు. అందరినీ అక్కడ కలిపి మళ్ళీ ఇదే విధంగా ఏ విధంగా అయితే ఇంత పెద్ద గొప్ప స్టేజ్ వేసి దాని మీద మనం డిస్కస్ చేస్తున్నామో, ఇష్యూస్, లేకపోతే సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్, లేకపోతే సక్సెస్ ఏ విధంగా అవ్వచ్చు అనేది డెఫినెట్గా ఇది ఎవ్రీ ఇయర్ జరగవలసిందే. జరిపిస్తాము, జరుగుతుంది కూడా. సార్ అదే ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ కనెక్ట్స్ జరుగుతాయి. ఈ మధ్యలో సార్ మెంటర్షిప్ వీళ్ళకు ఉంటుందా? తప్పకుండా మంత్లీ మీటింగ్స్కి వెళ్ళండి, అందరూ అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వడమే కాకుండా ఒకవేళ మంత్లీ మీటింగ్స్కి అటెండ్ అవ్వలేకపోతే కూడా మనకి వెబ్సైట్లో, క్యాటలిస్ట్ వెబ్సైట్లో మనకి డెఫినెట్గా మనకి ఎవరిని కాంటాక్ట్ చేస్తే ఏ విధంగా హెల్ప్ కావాలి అని అడిగితే ఆ విధంగా మనం కొన్ని కాల్స్ అరేంజ్ చేసి వాళ్ళని మీట్ అవ్వడం కానీ, కాన్ఫరెన్స్ కాల్స్ కానీ, జూమ్ కాల్స్ కానీ పెట్టి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కానీ మన క్యాటలిస్ట్ నుంచి మనం చేస్తాం. ప్రశాంత్ గారు, దాదాపు నిన్న మేము విన్నది 100కి పైగా స్టార్టప్ ఐడియాస్ వస్తే దానిలో 15+ ఐడియాస్ని వెంచర్ క్యాపిటలిస్ట్ తీసుకున్నారని చెప్పి, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా డిస్కషన్ జరిగింది సార్. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ మంది రాబోతున్నారంటారా ఇలాంటి కాన్ఫరెన్సెస్ నుంచి? చాలా చాలా. ఇది జస్ట్ ఎ స్టార్ట్. దిస్ ఇస్ జస్ట్ ఎ స్టార్ట్ అండి. ఇది ఒక వాల్కనో లాగా వెళ్తుంది. నేను చెప్తున్నాను, ఒక వాల్కనో లాగా వెళ్తుంది. ఎందుకంటే వీ ఆల్ ఆర్ రెడీ టు హెల్ప్ ఎవ్రీ వన్. మనం గ్రో అవ్వడం కాదు, మనము ఇంకో 10 మందిని గ్రో చేస్తే వాళ్ళు ఇంకో 1000 మందిని గ్రో చేయగలుగుతారు. మనం గొప్పగా అయిపోవడం కానీ ఇంపార్టెంట్ అని కానే కాదు. కాబట్టి ఇది వెంచర్ క్యాపిటలిస్ట్ అనేది ఈ రోజున ఎవరైతే వచ్చి ఒక అడ్వైస్ తీసుకుంటున్నారో, ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలని, ఆ ఎంటర్ప్రెనరే ఒక 5 ఇయర్స్లో ఇంకో వెంచర్ క్యాపిటలిస్ట్ అవుతాడు. ఆ ఎంటర్ప్రెనర్గా ఉన్నప్పుడు ఇంకో 10 మందిని ఎంటర్ప్రెనర్స్గా చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు 100 మంది వెంచర్ క్యాపిటలిస్టులు అవుతారు. సో బేసికలీ ఇట్ ఈస్ కనెక్టింగ్ ద డాట్స్. దట్స్ ఇట్. సార్ ఇంకొక క్వశ్చన్, అసలు మీరు యూఎస్కి వెళ్ళిపోయారు ఇండియా నుంచి, అక్కడ మీ బిజినెసెస్ చేసుకుంటున్నారు, చాలా వెల్ సెటిల్డ్ అయి ఉంటారు మీరు ఆప్తాలో ఉన్న గ్రూప్స్ అంతా, మెంబర్స్ అంతా కూడా. ఎందుకు సార్ ఇంత కష్టం తీసుకుని ఇండియాలో ఇలాంటి సమ్మిట్స్ పెట్టడం? మీరు హ్యాపీగానే ఉన్నారు కదా? అన్నిటికంటే బెస్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చేదండి మనం ఎవరికన్నా ఇవ్వగలిగినప్పుడు. నేను ఎంత తింటాను, నేను ఎంత చేస్తాను, నేను ఎంత సంపాదించినా నేను అంతే తినగలుగుతాను, ఆ 4 ముద్దలే. కానీ నేను సంపాదించిన దానిలో నేను కొన్ని కోట్ల మందికి షేర్ చేసుకోవచ్చు. దానిలో వచ్చే సాటిస్ఫాక్షన్ నువ్వు ఎంత సంపాదించి ఇంట్లో పెట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగినప్పుడే దానిలో వచ్చే బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే మనము సంపాదించుకున్నది షేర్ చేయడము, లేకపోతే మనకి తెలిసిన
నాలెడ్జ్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఏ విధంగా సక్సెస్ అయ్యి దాన్ని మల్టిప్లై చేస్తారు అనే దాని మీద ఇక్కడికి వచ్చాం. కాబట్టి అందరూ సక్సెస్ అయ్యారా అంటే తెలీదు. కొందరు సక్సెస్ అవుతారు, కొందరు సక్సెస్ అవ్వలేదు. కానీ ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ, ఒకళ్ళు సక్సెస్ అవ్వలేనటువంటి వాళ్ళని కూడా అందరూ కలిసి ఒక చెయ్యేసి పట్టుకుని పైకి లాగగలిగే కెపబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ వల్ల అటెండ్ అవ్వడం వల్ల డౌట్ ఉన్న వాళ్ళకి కూడా, అరే నేను చేయగలుగుతానా లేదా అనుకున్న డౌట్ ఉన్న వాళ్ళు కూడా పైకి లేచి నిలబడగలిగే శక్తిని ఈ మొత్తం గ్రూప్ ఇవ్వగలుగుతుంది. దట్ ఈస్ వాట్ ద గ్రూప్కి ఉన్న ఎనర్జీ, అది ఇక్కడ క్యాటలిస్ట్లో ఇస్తున్నారు. మీ ఆప్తా టీం అంతా యూఎస్ నుంచి కూడా 200 మెంబర్స్ వరకు వచ్చారు సార్. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు. ఈ 2 రోజుల రెస్పాన్స్ చూసినాక మీకు ఏమైనా అనిపిస్తుందా? ఆ కష్టం గుర్తొస్తుందా, లేకపోతే సక్సెస్ అయ్యామనుకుంటున్నారా? ఈ కష్టానికి ఫలితం ఆల్రెడీ నేను చూసేసాను. ఫస్ట్ డేనే చూసేసాను. మేము పడ్డ కష్టానికి ఫలితం ఫస్ట్ డేనే నేను చూశాను. అండ్ ఈరోజు సెకండ్ డే, అంటే ఈరోజు అంటే బ్యాంక్వెట్ అయిన తర్వాత, ఈరోజు బ్యాంక్వెట్ అయిన తర్వాత నిన్న ఫస్ట్ డే, మళ్ళీ ఈరోజు సెకండ్ డే. ఈరోజు అయితే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అరౌండ్ 3000 పీపుల్ ఆర్ మేబీ మోర్ వచ్చారు యాక్చువల్. కానీ వచ్చిన వాళ్ళల్లో అట్లీస్ట్ 75-80% పీపుల్ అడుగుతుందల్లా ఒకటే, నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ చేస్తున్నారు మాకు చెప్తే మేము దానికి ప్లాన్ చేసుకుంటాము. సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే, ఈ కాన్ఫరెన్స్కి రాలేకపోయినా కానీ మాకు మీ దగ్గర నుంచి ఏదన్నా ఒక హెల్ప్ కాల్ చేసి, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేయొచ్చు అంటే ఆ అడ్వైస్ మీరు ఇవ్వగలుగుతారా? తప్పకుండా. అండ్ వీ ఆల్ ఆర్ హియర్ టు హెల్ప్ ఎవ్రీవన్. ఒక చిన్న పల్లెటూరులో ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళు ఎంటర్ప్రెనర్ ఎలా అవ్వాలి అనేది, అవ్వడానికి పాత్ ఏదైతే కావాలో అది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతాము, ప్రొవైడ్ చేస్తాం కూడా. థ్యాంక్ యూ సార్. నైస్ మీటింగ్ యూ సార్.